శ్రీహరి కొలువైన తిరుపతి నగరంలో ఆయనకు ఎంతో ఇష్టమైన ధనుర్మాసంలో భజన మండలి కళాకారులు మరింత భక్తిభావాన్ని పెంచుతున్నారు. ఏడాదిగా నగరంలో భజన కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తున్నారు. అందులో భాగంగా ధనుర్మాసం 2వ శనివారాన్ని పురస్కరించుకొని నేడు గోవిందరాజస్వామి ఆలయం నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గోవింద నామ సంకీర్తనలు ఆలాపించారు. దాదాపు 100 మంది కళాకారులు ఈ భజన కార్యక్రమంలో పాల్గొని నగరానికి మరింత భక్తి శోభను తీసుకువచ్చారు. పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో హరినామ సంకీర్తన కోటి జన్మాల పుణ్యఫలాన్ని ఇస్తుందని భజన మండలి కళాకారులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఓం నమో వెంకటేశాయ. మేము గత సంవత్సరం నుండి ఈ శనివారము నగర సంకీర్తన ప్రారంభించాము. సంవత్సరం పూర్తిగా వస్తున్నది. ఈ నగర సంకీర్తన ఈ ధనుర్మాసం నందు అధికంగా భక్తులు పాల్గొని ధనుర్మాస దీపాలు చేయవలసి కూర్చున్నాము. ధనుర్మాసం భజన చేయడంతో చాలా పుణ్యము ఫలితం లభించను. కావున అందులో ఈ పర్యటనను పాల్గొనవచ్చు. ఓం నమో వెంకటేశాయ. ఈ తిరునగరిలో ప్రతి శనివారం జరిగేటువంటి నగర సంకీర్తన కార్యక్రమం, అందున ధనుర్మాసంలో శనివారం రోజున ఈ భగవన్నామ సంకీర్తనలు చేస్తూ నగర సంకీర్తన చేస్తూ ఈ తిరుపతి వాసులు దీంట్లో పాల్గొనడం కూడా మహద్భాగ్యంగా, కీర్తనంతోనే మోక్షం ప్రాప్తిస్తుందనేటువంటి ఉద్దేశంలో ధనుర్మాసంలో నగర సంకీర్తన చేయడం ఎంతో విశేషమైనది. మహానుభావులు నడయాడినటువంటి ఈ తిరువీధుల్లో ఈ నగర సంకీర్తనలు చేయడం అనే భాగ్యం కల్పించినందుకు రాయలసీమ రంగస్థల కళాకారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరింత విస్తృతంగా ప్రతి శనివారం జరగబోయేటువంటి ఈ నగర సంకీర్తనలో నగరవాసులు పాల్గొని ధన్యులు కావాల్సిందిగా